ఫుడ్ ఒకటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఏమి పెస్టిసైడ్సా లేకుండా అంటే ఫర్టిలైజర్స్ ఉపయోగించి. పెస్టిసైడ్స్ ప్రూవ్డ్ వెరీ మచ్ ఒబిసిటీ కాజ్ చేస్తాయి. ఒక పక్క ఆ ఎంజైమ్స్ రెసిప్టర్స్ అవన్నీ కార్బోహైడ్రేట్ అండ్ లిపిడ్ మెటాబలిజం. ఏమిటి ఎరువులు, పెస్టిసైడ్స్? ఏ పెస్టిసైడ్స్ వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతున్నా సార్? ఎస్, ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఓ మై గాడ్. ఓవర్ ది కేవలం ఇయర్స్ ఈ ఫుడ్ ఎక్కువ తినేసి అనుకుంటున్నాం పెస్టిసైడ్స్ మన కంట్రోల్లో ఉండదు కదా సార్. బట్ హౌ డు యూ కంట్రోల్ దట్ దెన్? పెస్టిసైడ్ మనం ఇంట్రొడ్యూస్ చేసి 50 years ముందు, లుక్ అట్ దట్, మీరు చెప్పినారు 5 decadesగా మారిపోతా వచ్చింది అన్నారు. ఆ 5 decades మనం తినే హ్యాబిట్సే మారకుండా వీటిల్లో కూడా ఇవి వచ్చినాయి పెస్టిసైడ్స్. ఇవి అంతా అప్పుడే ఇంట్రడ్యూస్డ్ ఎక్కువగా. ఎందుకంటే అంతకుముందు మేము వాడేవాళ్ళం కాదు, కానీ అది ఆధునికము. ఇది వాడితే మీకు మంచి గ్రోత్ వస్తుంది, ఈల్డ్ మంచిది వస్తుంది. ఈ విధంగా చేయడంతో ఏమవుతుందంటే మనమంతా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాం, అందరూ ఉపయోగించరు. దాంతో ఏమవుతుందంటే దే ఎఫెక్ట్ ద హోల్ సిస్టమ్. ఏది ఇవన్నీ కెమికల్స్ కదా, కెమికల్ విల్ అఫెక్ట్. కెమికల్స్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ యువర్ క్యాన్సర్స్, యువర్ ఒబిసిటీ, డయాబెటీస్. ఎందుకంటే డయాబెటీస్ ఆ ఎంజైమ్స్ అంతా డ్యామేజ్ చేసేస్తాయి. కాబట్టి డ్యామేజ్ చేసేస్తే ఇంకా నీకు ఇన్సులిన్ జస్ట్ వండరింగ్ సార్, ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ ఆఫ్ ఎనీ కైండ్ బాడీలోకి వెళ్ళాక వాట్ ఇస్ ద రియాక్షన్? ఆ జరిగే రియాక్షన్ ఏంటి? దానికి షుగర్ స్పైక్ అవ్వడానికి, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనుకోవచ్చు. అసలు ఫర్టిలైజర్ కెమికల్స్ ఏం చేస్తాయి బాడీలో? అది ఇప్పుడు 2గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి ఒబిసిటీ అని ఎఫెక్ట్ చేసేదానికి, అవి ఫ్యాట్ సెల్స్ను అవంతా ఎఫెక్ట్ చేసేదానికి ఒక సైడ్. ఇంకో సైడ్ డయాబెటీస్ని క్రియేట్ చేసేదానికి ఇంకో సైడ్. ఏది అఫెక్టింగ్ ది మెటాబలిజం వాటికంతా. therefore two pronged attack. therefore obesity అయినా కానీ డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అట్లే కాకుండా రెండో సైడ్ నుంచి కూడా డయాబెటీస్ను క్రియేట్ చేస్తుంది. మనం వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ ఫుడ్స్. కానీ అందువల్ల ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ అనేసి ఇస్తారు. అంటే ఎవరికేం తెలుసు సార్ అక్కడ ఏ ఎరువు ఎలా పండిస్తున్నారో ఎవరికి తెలియదు, బోర్డు పెట్టుకుని ఉంటున్నారు అంతే. వాళ్ళు పండించినా కూడా దానికి ఒక రూల్స్ ఉన్నాయి. అవును. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇప్పుడు మనం వేస్తాం నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచో వస్తాయి. ఆ ఏరియా అండర్ గ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి కదా, లేయర్స్గా, అవి ఎక్కడి నుంచో మనం రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి పెస్టిసైడ్ ఎక్కడనో పెడితే మనకు వస్తుంది. కాబట్టి అందరూ వదిలేయాలి. మనం మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే జరగదు. అంటే ఆ ఫండమెంటల్ కోర్ లెవెల్లో మార్పులు జరిగితే గానీ మొత్తం మారాలి. కానీ మన పరిధిలో కొన్ని విషయాలు మనం జాగ్రత్త కొంతవరకు. సరే, మనం ఇది చేసుకున్నాము, మనం ఆర్గానిక్ మనమే చేసుకునేది ఇళ్లలోనే చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్లోనే చేసుకోవచ్చు, మనమే పండించుకోవచ్చు. కాయగూరలు పండించుకోలేమా?